హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రాయలసీమ స్టైల్లో పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ పైన వచ్చేస్తున్నాయి, చూసేసారు కదా. ముందుగా కందిపప్పును 2 టైమ్స్ కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. అందులో 1 కప్ పాలకూర, తగినన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఆనియన్స్, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ ఆయిల్, కొంచెం చింతపండు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. ఒక 2-3 విజిల్స్ వచ్చాక మన కందిపప్పు ఉడికిపోతుంది. చూసారా పప్పు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని మనం పప్పుని బాగా ఎనిపేసుకోవాలండి. తర్వాత గిన్నె పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపు వేగాక ఈ పప్పు అందులో వేసేసుకోవడమే. మన గుమ్మగుమ్మలాడే రాయలసీమ స్టైల్ పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.